హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. దేవుడు ఈరోజు మండే ఉదయకాలం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మనము కృతజ్ఞత చెప్పుకునే వారమై ఉన్నాము ఫ్రెండ్స్. అందరైతే క్షేమంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్? నేను కూడా క్షేమంగా ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ ఈరోజు క్షేమంగా నడిపించాలని కోరుకుందాము అందరము కలిసి. సో అందరికైతే భారతీ ఛానల్ నుంచి షలోమ్ అండి, షలోమ్ తెలియజేస్తున్నాను. దేవుడు ఉదయకాలం మనల్ని మన పని పాటలలో చేసే వెళ్ళే ప్రతి మార్గాలలో చేసే పని పాటలలో దేవుడు తోడుగా ఉండాలని అయితే కోరుకుందాం ఫ్రెండ్స్. సరే, ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనతో దేవుడు మరి మంచి మాట్లాడాలని కోరుకుందాము. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. నేను ఇట్లా రోడ్ సైడ్ ఉన్నాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం ఎట్లా వినిపిస్తుందో లేదో వాయిస్ నాకు తెలియదు ఫ్రెండ్స్. అయితే అందరైతే మరి ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మన ఛానల్ నుంచి గాడ్ బ్లెస్ యూ చెప్దాము. దేవుడు దీవించాలని కోరుకుందాము. ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు కూడా యేసయ్య తోడుగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. యేసయ్య మనందరికీ తోడుగా ఉండునుగాక, దీవించునుగాక. మ్యారేజ్ చేసి కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా యేసయ్య తోడుగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఏ పనుల్లో వెళ్ళినా వాళ్ళందరికీ క్షేమం జరగాలని, మంచి జరగాలని మనమైతే కోరుకుందాము ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ గురించి డైలీ నా వీడియోలు చూసేవాళ్ళు ఎదురు చూస్తుండొచ్చు. ప్రేయర్ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. మొన్న 2-3 రోజుల క్రితమా, 4-5 డేస్ క్రితమా నాకు తెలియదు ఫ్రెండ్స్, అనేకమైన తాబేళ్ళు సముద్రం నుంచి రావడము, ఒక పెద్ద ఫిష్ రావడము అన్ని న్యూస్లో వచ్చి ఉంది కదా ఫ్రెండ్స్. న్యూస్లో చూసాము మనం, రియల్గాను జరిగింది. మరి దేవుడు మరి సముద్రంలో గలిబిలి ఏమి జరుగుతుందో మనకైతే తెలియదు. మరి ఆ గలిబిలిని దేవుడి రాకడకు సూచన అని అనుకుంటున్నాము అందరం. అయితే దాని గురించి ఈరోజు ప్రేయర్ టాపిక్లో చేయండి. అవి ఏమంటారు, సముద్రంలో ఉండే వాటిని ఏమంటారు ఫ్రెండ్స్? నాకు కూడా ఐడియా లేదు, సారీ. మరి అలాగా వాటిపై వాటి ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి వాటి గురించి ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఏ సమయంలో ఏ విపత్తు వస్తుందో తెలియదు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఏ సమయంలో ఏ విపత్తు వస్తుందో మరి దానికి అన్నీ సిద్ధపడి ఉండాలి కనుక మనం కూడా మరి జంతువులపై, ప్రాణులపై యేసయ్య మరి ఆగ్రహం అలాగా ఉందంటే మనపై ఎలాగ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వాటిపైనే అలాగా ఆయన అంత ప్రభావం చూపిస్తే మానవులపై ఇంకెంత ప్రభావం ఉంటుందో ఒకసారి కనిపెట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా ఆలోచించండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ప్రేయర్ టాపిక్ గురించి ప్రేయర్లో పెట్టండి. డైలీ ప్రార్థన చేసే వాళ్ళు ఉండొచ్చు, ఒక్కరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో వాళ్ళని బట్టి ప్రేయర్ చేద్దాము. ప్రేయర్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ప్రేయర్ టాపిక్లో తప్పకుండా ప్రేయర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.
మీ భారతి ఛానల్. ఇక్కడ లొకేషన్ బాగుంది అనేసి వచ్చాను ఫ్రెండ్స్. ఇది మీకు ఐడియా ఉంటుంది, కాలేజీ ఆర్ట్స్ కాలేజ్. ఇది ఆర్ట్స్ కాలేజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఓకే, సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. హ్యాపీ నైస్ డే. అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈ దినము. ఓకే, బాయ్.